ఒంగోలులో వర్క్ స్టార్ట్ చేయడం కోసం పొద్దున్నే విజయవాడలో పినాకిని ఎక్కి ఒంగోలు అయితే చేరుకున్నాం. అక్కడ నుండి ర్యాపిడో ఎక్కి రైమని మంగమూరు జంక్షన్లోని వర్క్ ప్లేస్కి కూడా వచ్చేసాం. యాజ్ పర్ డ్రాయింగ్ ఈ లొకేషన్లో మనం 3 టన్ క్యాసెట్ ఏసీలో ఒక 2, అలాగే 1 టన్ స్ప్లిట్ ఎయిర్ కండిషనర్లో ఒక 3 ఇన్స్టాలేషన్ కోసం ఆర్డర్ వచ్చింది. విజయవాడ వచ్చేందుకు రిటర్న్లో వచ్చే పినాకిని ఎక్కాలంటే ముందు మనం పనెక్కాలి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. స్టే ట్యూన్ విత్ సిద్దిక్. ముందుగా క్యాసెట్ ఏసీని అన్బాక్సింగ్ చేసుకొని ఇండోర్ యూనిట్ హ్యాంగింగ్ కోసం మార్కింగ్, కాపర్ పైపింగ్ కోసం హోల్ అండ్ హ్యాంగింగ్ కోసం థ్రెడ్డింగ్ రాడ్స్ రెడీ చేసుకొని ఈ 2 యూనిట్లను అయితే హ్యాంగింగ్ చేసేసాం. అలాగే అవుట్డోర్ యూనిట్ కోసం స్టాండ్స్ రెడీ చేసుకొని స్ప్లిట్ ఏసీస్ కోసం హోల్స్ కూడా వేసేసాం. ఈరోజు వర్క్ ఎంతవరకు చేసామో చూపిస్తానండి. ఓపెన్ సీలింగ్ కాబట్టి పైపింగ్ కనబడకుండా కేబుల్ ట్రే వేయాల్సి ఉంటుంది. అందుకు 2 యూనిట్లకు కావాల్సిన హ్యాంగింగ్ రాడ్స్ అండ్ పైపింగ్స్ కోసం హోల్స్ కంప్లీట్ చేయడం జరిగింది. షోరూంలో చాలా పెండింగ్ వర్క్స్ ఉన్నాయి. అంటే ఎలక్ట్రికల్ వర్క్ కంప్లీట్ అవ్వాల్సి ఉంది, అలాగే ఫర్నిచర్ వర్క్ అవ్వాల్సి ఉంది. సో మన వర్క్ అయితే స్టార్ట్ చేసి మొదలుపెట్టాం. నెక్స్ట్ సేల్స్ మేనేజర్ రూమ్లో 1 టన్ స్ప్లిట్ ఏసీ కోసం ఓపెన్ పైపింగ్ కోసం రైట్ సైడ్ హోల్ వేయడం జరిగింది. ఈ యూనిట్ పక్క నుండి ఓపెన్గా పైపింగ్ కనబడుతూ బయటకైతే వెళ్తుంది. అలాగే ఈ క్యాసెట్ ఏసీస్ యొక్క అవుట్డోర్ యూనిట్స్ మన పక్క సందులో నుండి సర్వీస్కి వెళ్ళే దారిలో 2 యూనిట్స్ని అయితే హ్యాంగింగ్ చేసేందుకు ప్లాన్ చేశాం. ఒక యూనిట్ని అయితే ఆల్రెడీ ఇన్స్టాల్ చేసేసాము అవుట్డోర్ యూనిట్ని. మరొక యూనిట్ కోసం స్టాండ్ ఫిక్సింగ్ అయితే చేస్తున్నాం. ఇది బైక్స్ యొక్క సర్వీస్ ఎంట్రీ. ఈ సర్వీస్ ఎంట్రీలో రైట్ సైడ్ ఉన్నది కస్టమర్ లాంచ్. ఇందులో బ్యాక్ టు బ్యాక్ ఏసీ ఇన్స్టాలేషన్ కోసం హోల్ వేయడం జరిగింది. అలాగే ఇది సర్వీస్ మేనేజర్ రూమ్. ఇందులో 1 టన్ ఏసీ కోసం లెఫ్ట్ హోల్ వేయడం జరిగింది. ఈ యూనిట్ యొక్క పైప్ లైన్ అలాగే సేల్స్ మేనేజర్ యొక్క పైప్ లైన్ ఈ 2 కలిసి ఈ స్పేర్ పార్ట్ రూమ్లో నుండి బయటికి అవుట్ సైడ్ అయితే వెళ్తాయి అన్నమాట. ఈరోజు ఇంతవరకు వర్క్ అయితే కంప్లీట్ చేసుకొని విజయవాడకి అయితే రిటర్న్ అయిపోతున్నాము. కావాల్సిన మెటీరియల్ అంతా మెజర్మెంట్ చేసుకొని నెక్స్ట్ డే మళ్ళీ వచ్చి ఫినిషింగ్ వర్క్ అయితే మీకు చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.